నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. గోకవరం బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కారణంగానే భారతదేశం లౌకికవాదంతో ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. వారందరికీ సమాన అవకాశాలు అందివ్వాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో మనకి ప్రస్ఫుటంగా వారు రచించినటువంటి రాజ్యాంగంలో మనందరికీ అర్థమయ్యేటువంటి విషయమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవన ప్రస్థానం సులభంగా లేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల్ని అధిరోహించి వారు ముందుకొచ్చినటువంటి నేపథ్యం. బాల్యం నుండి కూడా వివక్షకి గురై వారు చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అది సమాజంలో ఎవరు కూడా అనుభవించకూడదు అనేటువంటి ఆలోచన, గట్టి సంకల్పం వారికి ఉన్నటువంటి సందర్భంలో వారు వాటన్నిటినీ కూడా రంగరించి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లౌకికవాదం, పటిష్టమైనటువంటి లౌకికవాదంతో ముందుకు వెళ్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అయితే వారి జీవిత కాలంలో ఏ విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలియనటువంటి అంశం కాదు. వారిని రాజీనామా చేయించే పరిస్థితులు నెలకొల్పి పోని వారు రాజీనామా చేసిన తర్వాత మళ్లీ వారు ఎన్నుకోబడకుండా పార్లమెంట్ కి రాకుండా చూడాలి అని అనేక విధాలుగా, శత విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వాటిని అడ్డగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నిజమైనటువంటి వారసులు సాధారణంగా ఎవరంటే రక్తం పంచుకుని పుట్టిన వారు కాదు, కానీ మహనీయుల యొక్క ఆశయాల్ని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లగలిగిన వారే నిజమైన వారసులు అని ఏదైతే పెద్దలు తరచూ చెప్తూ ఉంటారో, ఇవాళ చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సిద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాము. సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేకూర్చాలనేటువంటి దిశగా అడుగులు వేస్తూ, అదేవిధంగా మహిళల యొక్క సాధికారత కోసం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంకితమై ఉన్నారు దానికి సైతం భారతీయ జనతా పార్టీకి అంకితమవుతూ ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించేటువంటి నిజమైన నివాళి వారి సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్ళటమేనని చెప్పి తెలియజేస్తుంది.